హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. బిఎస్ఎఫ్కి సంబంధించి 391 ఏవైతే ఉన్నాయో మనకి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 16 అక్టోబర్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇంకా మనకి 4th నవంబర్ దాకా టైం అయితే ఉన్నది. దీనికి సంబంధించి మనకి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్, అలాగే మనకి గ్రూప్ సి కిందకైతే వస్తాయి. ఇక్కడ టెంపరీ అని ఇస్తారు, అయితే ఇది టెంపరీ అయితే కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ లెవెల్ 3 ఆఫ్ 7th CPC ప్రకారం మీకు 21,700 బేసిక్తో 69,000 రూపీస్ పే మ్యాట్రిక్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి 18 to 23 ఇయర్స్ అనమాట. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. SC/ST వాళ్ళకైతే కనుక 28, అలాగే OBC NCL వాళ్ళకి 26 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఒక ఇండివిజువల్ లెవెల్ లేదంటే కనుక ఒక టీమ్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లేదంటే నేషనల్ లెవెల్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసినా కూడాను ఆ యొక్క స్పోర్ట్స్లో, లేదంటే కనుక ఏదైనా మెడల్స్ గెలుచుకొని ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతుంది. అది కూడాను మనకి 2023 నవంబర్ నుంచి 2025 నవంబర్, అంటే 4th నవంబర్ 2023 నుంచి 4th నవంబర్ 2025 మధ్య ఎవరైతే ఈ యొక్క స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ చేసి ఉన్నారో పైన ఇచ్చినటువంటి ఈ యొక్క స్పోర్ట్స్లో ఏదో ఒక దాంట్లో మన 29 దాకా మనకి స్పోర్ట్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి మేల్ అండ్ ఫీమేల్ 2 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. 197 + 194 అనమాట మేల్ అండ్ ఫీమేల్. ఆ యొక్క 29 గేమ్స్లో ఏదో ఒక గేమ్స్లో మీరు నేషనల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో 2023 నుంచి 2025 నవంబర్ మధ్య కనుక మీరు పార్టిసిపేట్ చేసినా, లేదంటే ఏదైనా మెడల్స్ గెలుచుకున్నా కూడాను దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరగదన్నమాట. సో నో ఎగ్జామ్ ఫర్ దీస్ వేకెన్సీస్. ప్లస్ మన సెలక్షన్ ప్రొసీజర్ అనేది మీరు ఈ యొక్క మెడల్స్ గెలుచుకున్న దాన్ని బట్టి, లేదంటే మీకు పార్టిసిపేషన్ చేసిన దాన్ని బట్టి, ఆ యొక్క లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ బట్టి మీకు మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ తీసుకుంటే కనుక ఒలింపిక్స్ గేమ్స్ కానీ, సమ్మర్ గేమ్స్ కానీ, వింటర్ గేమ్స్కి సంబంధించి మీరు ఏదైనా గోల్డ్ మెడల్ సంపాదిస్తే 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది సిల్వర్ అయితే 96, బ్రాంజ్ అయితే 92, జస్ట్ మీరు పార్టిసిపేషన్ చేస్తుంటే 80 మార్క్స్ ఇలా ఇస్తారనమాట. అలాగే మీరు ఇక్కడ వరల్డ్ ఛాంపియన్షిప్, అలాగే వరల్డ్ కప్, అలాగే ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, అలాగే ఇక్కడ యూత్ ఒలింపిక్ గేమ్స్ ఇలాగ ఇచ్చాను. అలాగే SIF గేమ్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. యూత్ జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ వీళ్ళకు కూడా కొన్ని ఇక్కడ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నేషనల్ గేమ్స్, సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ అండ్ నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్కి సంబంధించి ఇండివిజువల్ లెవెల్లో ఒక టైప్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అన్నమాట. అలాగే టీమ్ మెడల్ ఇండివిజువల్ స్పోర్ట్స్లో కూడాను కొన్ని మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది. అయితే ఇక్కడ మన మొదటి ప్రిఫరెన్స్ అనేది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇక కంట్రీ తరఫున ఎవరైతే రిప్రజెంట్ చేసి మెడల్స్ గెలుచుకున్నారో, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, బ్రాంజ్ కానీ, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక సెకండ్ ప్రిఫరెన్స్ అనేది మనకి నేషనల్ గేమ్స్, అలాగే ఛాంపియన్షిప్స్, నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్స్, యూత్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అప్ టు 3rd ప్లేస్ వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం. ఈ విధంగా అయితే మీకు వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ కోసం అయితే పిలవడం జరుగుతుంది. ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. మేల్కి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫీమేల్కి 157 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే మన ST క్యాండిడేట్స్కి సంబంధించి 162.5 మేల్, 150 అనేది మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి అనమాట. ఇంకా చూసుకుంటే చెస్ట్ కూడా 80 సెంటీమీటర్స్ ఇలాగా ఇవైతే చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ST క్యాండిడేట్స్కి సంబంధించి 76 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. ప్లస్ మొదట మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట, అంటే హైట్, వెయిట్ అలాంటివి చూస్తారు. తర్వాత అయితే మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు వచ్చినటువంటి యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్లో ఆ యొక్క మార్క్స్ ఆధారంగా అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఆ యొక్క స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ ఉన్నదో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, మీరు చూసుకుంటే కనుక ఇక్కడ మనకి లాస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ 25-26 పేజీల్లో మనకి 2 ఫామ్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నది అనమాట. చూసుకుంటే నేషనల్ ఫెడరేషన్, నేషనల్ అసోసియేషన్ అనమాట. మన పైన ఇచ్చినటువంటి 29 గేమ్స్లో మీరు ఇండియా తరఫున ఈ యొక్క ఇంటర్నేషనల్ కాంపిటీషన్షిప్లో కనుక మీరు పార్టిసిపేషన్ చేస్తుంటే ఈ ఫామ్ అయితే తీసుకోవాలన్నమాట. నేషనల్ ఫెడరేషన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అనేది ఆ గేమ్కి సంబంధించిన వాటిల్లో ఈ యొక్క ఫామ్ ఎనెక్జూర్ 7
అనేది మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే నేషనల్ కాంపిటీషన్లో కనుక పైన చెప్పిన యొక్క గేమ్స్లో స్పోర్ట్స్లో కనుక మీరు స్టేట్ తరఫున ఏదన్నా ఇండియాలో పార్టిసిపేట్ చేస్తుంటే కనుక ఈ యొక్క ఎనెక్స్ 8 అంటాం ఫామ్, ఇది అయితే ఫామ్ 2 అనమాట. పైది వచ్చేసరికి మనకి ఫామ్ 1 అనమాట. ఈ ఫామ్ 1 ఈ ఫామ్ 2 అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి. ఎగ్జామినేషన్ లేదు కాబట్టి ఈ యొక్క ఎనెక్స్ అనేది తప్పనిసరిగా మనం అయితే వీళ్ళకి సబ్మిట్ అయితే చేయాలి అప్లికేషన్ ఫామ్లో. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి recc.tt.bsf.gov.in అనేది మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మనకి క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది, తీసుకుంటే ఇలాగ వస్తుంది అనమాట. చూసుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఒకవేళ మీకు అకౌంట్ ఉండి మీకు కనుక పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ మరి ఫర్గాట్ పాస్వర్డ్ అని అంటే తీసుకోవచ్చు అనమాట. లేదంటే కనుక మీరు ఏం చేయాలంటే ఈ విధంగా మొదట న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. మొదట ఏంటంటే మీ యొక్క క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ నేమ్ అనేది మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో 10 డిజిట్ మొబైల్ నెంబరు అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, ఓటీపీ అని వెరిఫై అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిటీ డీటెయిల్స్లో ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకొని నెంబర్ మెన్షన్ చేయాలి. అలాగే లేదంటే కనుక ఇక్కడ మనకి ఇక్కడ పాస్పోర్ట్, అలాగే పాన్ కార్డు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఓటర్ ఐడి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. ఏదో ఒకటి అనమాట, తప్పనిసరిగా మెన్షన్ అయితే చేయాలి. అయితే ఇప్పుడైతే ఆధార్ కార్డుని కంపల్సరీ చేశారు, ఎందుకంటే ఆధార్ కార్డు అనేది మన ప్రిఫరబుల్ అనమాట. అందుకని ప్రిఫరబుల్ అని ఇచ్చారు. ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుని నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా మీకు డ్రైవింగ్ లైసెన్స్ అది కూడా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేయొచ్చు. ప్లస్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మనం మొదట ఇయర్ ప్లస్ ఈ విధంగా మనం ఈ ఫార్మేట్లో ఎంటర్ అయితే చేయొచ్చు. ప్లస్ ఇలాగ వస్తుంది అనమాట. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే మీకు agecalculator.net అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. అది తీసుకుంటే మీరు కింద ఏం చేయాలంటే August 1, 2025 అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి 1 August 2025కి ఏజ్ అనేది చెక్ చేసుకోవాలి. పైన అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నమాట. క్యాలిక్యులేట్ అనాలి. క్యాలిక్యులేట్ అంటే మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది కంప్లీట్గా వస్తుంది. సో మీరు ఎలిజిబుల్ కాదా అనేది చెక్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము మనం, మీకు ఏజ్ అనేది చూపెడుతుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం మనకి 18 నుంచి 23 ఇయర్స్ అనమాట. సో ఆ ప్రకారం చూసుకోవచ్చు మీరు. అలాగే చూసుకుంటే ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే 10th మెమోస్లో మీకు పుట్టుమచ్చలు ఉంటాయన్నమాట, మోల్స్. ఒకటి మన విజిబుల్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్గా కనపడేది ఇక్కడ ఒకటి ఎంటర్ అయితే ఎక్కడ ఉన్నది అనేది అండి. మేల్ ఆఫ్ ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డొమిసైల్ ఈ యొక్క డిఫెన్స్ వాటికి సంబంధించి అన్నిటికి కూడా డొమిసైల్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా అయితే కావాలన్నమాట. మీరు చూసుకున్నట్టయితే కనుక మీకు డొమిసైల్ సర్టిఫికేట్ ఉన్నది అని ఎస్ పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ డొమిసైల్ స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే బోర్న్ అయ్యారో, ఎక్కడ స్థిర నివాసం ఉంటున్నారో దానిని డొమిసైల్ అని అంటారనమాట. మన రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే మీరు 6 months ఎక్కడన్నా ఉంటే కనుక దానిని మామూలుగా మీకు ఒక రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే టెంపరీగా ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మాత్రం మీకు డొమిసైల్ అనేది కావాలన్నమాట. ఎందుకంటే పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారో, మీరు ఎక్కడ మీ యొక్క ఫోర్ ఫాదర్స్ ఎక్కడైతే ఉన్నారో దానిని డొమిసైల్ అంటారు. మీకు డొమిసైల్ సర్టిఫికేట్ అనేది సపరేట్గా అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్ అయితే ఇస్తారనమాట. ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేయొచ్చు. ఏదో ఒక నెంబర్ ఉంటుంది దాని మీద, ఏదో ఒక నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా కూడా మీకు రిలీజియన్ ఎంటర్ చేయాలి. రిలీజియన్ అనేది ఈ లిస్ట్లో నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ, మీ కేటగిరీ యూఆర్ఆ, ఎస్టీనా, ఓబీసీనా అనేది. అలాగే మీరు ఓబీసీ అయితే కనుక నాన్ క్రీమీ లేయర్ ఎన్సీఎల్లా కాదని అడుగుతున్నారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు అనమాట. సో ఎన్సీఎల్ అనేది తప్పనిసరిగా సెలెక్ట్ అయితే ఎస్ అయితే పెట్టాలి. అలాగే సెంట్రల్ లిస్ట్లో అయితే ఉండాలి, మీ దగ్గర ఎన్సీఎల్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకున్న కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అది ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ ఏ స్టేట్లో మీకు ఇష్యూ చేశారో
అలాగే ఇష్యూయింగ్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఇష్యూ చేశారో ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటా అలాగే ఎవరైతే మరి తహసీల్దార్ ఇష్యూ చేశారో అన్ని లిస్టులో ఉంటాయి, ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకో. అలాగే ఇది ఎప్పుడు ఇష్యూ చేశారనేది చూసుకోవాలన్నమాట. జనరల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆ యొక్క ఫామ్ అనేది మనకి సర్టిఫికేట్ అనేది యాక్టివ్గా వ్యాలిడ్గా ఉన్నది మాత్రమే వ్యాలిడ్ అయితే ఉంటుంది అనమాట, మీకు ఎలిజిబుల్ అవుతుంది. అదే మన ఓల్డ్ సర్టిఫికేట్స్ అయితే మనకి ఉపయోగపడవన్నమాట. సో ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జనరల్గా చూసుకుంటే కనుక ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే ఈ సంవత్సరం అయితే ఇస్తారు, ఏప్రిల్ 1 తర్వాత. అలాగే ఏడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడాను, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఓల్డ్ సర్టిఫికేట్ అయినా సరిపోతుంది వ్యాలిడ్గా ఉంటే కనుక, ఎక్స్పైరీ లేకపోతే. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కనుక ఆ యొక్క సర్టిఫికేట్ వ్యాలిడ్గా ఉంటే సరిపోతుంది, మీరు ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు. ప్లస్ ఇక్కడైతే డిఈ సెలెక్ట్ చేయాలన్నమాట. ఇంకా అది కాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బీఎస్ఎఫ్ డిపార్ట్మెంటల్ అంటే బీఎస్ఎఫ్లో ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే లాస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కనుక ఈ ఆప్షన్. జనరల్ క్యాండిడేట్స్ అయితే డిఈ తీసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఇంకా కూడా ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ రెండు ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, లేకపోతే నో అనమాట. అలాగే డిపార్ట్మెంట్ అంటే ఈ యొక్క బీఎస్ఎఫ్లో పనిచేస్తూ ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. సేవర్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మనమైతే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ అన్నీ కూడా స్ట్రీట్ అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ బాక్స్లో, పెద్ద బాక్స్లో, ఈ చిన్న బాక్స్లో పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే మీ స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్, విలేజ్, సిటీ, అలాగే పోలీస్ స్టేషన్, దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అనమాట. నేమ్, పోస్ట్ ఆఫీస్ కూడా ఎంటర్ చేయాలి. అలాగే తహసీల్ అనమాట, అంటే మనకి తాలూకా అంటాం కదా, అది అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి అనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా అదర్ డీటెయిల్స్లో మీకు కనుక ఎన్సీసీ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక అది ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ ఏ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, ఇంకా బి ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, సి ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. నో పెడితే ఇవన్నీ ఏమి రావు అనమాట మనకి. స్పోర్ట్స్ అచీవ్మెంట్, డూ యూ హ్యావ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్, తప్పనిసరిగా ఎస్ అయితే పెట్టాలి. ఎస్ పెట్టినప్పుడు స్పోర్ట్స్ అచీవ్మెంట్ గేమ్ 1 అనమాట. మీకు ఇక్కడ ఇందాక చెప్పినది 29 గేమ్స్ ఉన్నాయి. అలాగే హైయెస్ట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఇంటర్నేషనల్ లెవెలా, నేషనల్ లెవెలా ఏంటని. అలాగే స్పోర్ట్స్ అచీవ్మెంట్ గేమ్ 2 అనమాట. ఏదైనా వేరే గేమ్లో కూడా మీకు కనుక పార్టిసిపేషన్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. హైయెస్ట్ ఆ యొక్క అచీవ్మెంట్ ఏదైతే ఉన్నదో నేషనల్ లెవెలా, ఇంటర్నేషనల్ లెవెలా, ఆల్ ఇండియా ఇదైతే మెన్షన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ అనమాట. ఇక్కడ మీ యొక్క హైట్, మీ యొక్క చెస్ట్, మీ యొక్క వెయిట్ అనేది మెన్షన్ అయితే చేయాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి 170 సెంటీమీటర్స్ హైట్ అనమాట, ఎవరికంటే మేల్ క్యాండిడేట్స్కి. అలాగే ఫీమేల్కి చూసుకుంటే 157 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మేల్ 162.5, ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ సరిపోతుంది. సో ఇక్కడ మీ యొక్క హైట్, వెయిట్ అన్నీ కూడా ఎంటర్ అయితే చేయాలి. బ్లాక్ లిస్ట్ అంటే మీ మీద ఏదైనా కేసెస్ ఏదైనా పెండింగ్ ఉన్నాయని అడుగుతున్నారు. జనరల్గా ఎవరికి ఉండో కాబట్టి నో పెట్టుకోవచ్చు, ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఇంకా కూడా మీరు కనుక ఈ యొక్క కమ్యూనల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో గుజరాత్కి సంబంధించిన వాటికి సంబంధించిన వాళ్ళు అయితే ఎస్ పెట్టుకోవాలి. అలాగే జమ్మూ కాశ్మీర్లో కనుక మీరు 1980 నుంచి 1989 మధ్య నివసించుంటే ఎస్ పెట్టాలి. జనరల్గా మనకి ఇవన్నీ అప్లికబుల్ కాదు, నో పెట్టుకోవచ్చు. సేవర్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి 10th క్లాస్ సరిపోతుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబరు సపోజ్ ఏదో ఒకటి అనమాట. మీ యొక్క సర్టిఫికేట్లో పైన ఉంటుంది సీరియల్ నెంబర్, కింద కానీ పైన కానీ పెద్ద అక్షరాలతో ఆ యొక్క సర్టిఫికేట్ నెంబర్ లేదంటే సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. స్టేట్, ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ బోర్డులో చదువుకున్నారు, సిబిఎస్ఈనా, స్టేట్ బోర్డు అని అన్నీ కూడా వస్తాయి ఇక్కడ. మీరు స్టేట్ బోర్డు అయితే స్టేట్ బోర్డు అనమాట, అందరు బోర్డు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీన్స్ ఇక్కడ సిబిఎస్ఈ ఉంది, ఐసిఎస్ఈ ఉంది. అదర్ బోర్డు అంటే స్టేట్ టెక్నికల్ బోర్డు, స్టేట్ టెక్నికల్ కాదు, మనం అదర్ బోర్డు అయితే తీసుకోవాలి. కాదు, ఇక్కడ స్టేట్ బోర్డు అనేది ఉన్నదనమాట, ఫస్ట్లోనే ఉన్నది. స్టేట్ బోర్డు అయితే స్టేట్ బోర్డు తీసుకోవాలి, లేకపోతే సిబిఎస్ఈ తీసుకుంటే సరిపోతుంది. యాడ్ అన్ని కిందకి వచ్చేసి ఇంటర్మీడియట్ కూడా ఉండి ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. డిలీట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎడిట్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ప్లస్ ఆర్ యూ ఎంప్లాయీ అని అడుగుతున్నారు అనమాట. మీరు ఏమైనా జాబ్ చేస్తుంటే ఎస్పెక్ట్గా, లేకపోతే నో అనమాట, ఏం అవసరం. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇవన్నీ మనం అప్లోడ్ చేసాము, ఇక్కడ టిక్ ఆన్ చేసేసి సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు.
ఒక చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి లేదంటే కనుక అవన్నీ మార్చుకొని సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, అలాగే కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. టిక్ ఆన్ చేయాలి, నెక్స్ట్ సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫోటో వచ్చేసరికి 30 to 100 KB, సిగ్నేచర్ వచ్చేసరికి 20 to 50 KB, మిగతావన్నీ కూడా 30 to 100 KB అనమాట. జేపీజీ కానీ పిఎన్జీ కానీ పీడిఎఫ్ కానీ ఏదైనా అలౌ చేస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్కి సంబంధించి ఫామ్ 2 ఆర్ ఫామ్ 1 అనమాట. అంటే ఫామ్ 1 అనేది ఇక్కడ మీరు కనుక నేషనల్ ఫెడరేషన్ నేషనల్ అసోసియేషన్ నుంచి తీసుకున్నది ఎనెక్జర్ 7 లేదంటే ఎనెక్జర్ 8 అనమాట. ఫామ్ 2 అంటాము. అంటే స్టేట్ లెవెల్లో కానీ మీరు యొక్క నేషనల్ కాంపిటీషన్స్ కనుక రిప్రజెంట్ చేస్తుంటే ఇది ఫామ్ 1 కానీ 2 కానీ ఎనెక్జర్ 7 కానీ 8 కానీ తప్పనిసరిగా ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పీడిఎఫ్లో అలౌ చేస్తారు. ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి ప్రొఫైల్ అనేది 100% ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయితే అవ్వాలన్నమాట. అయిపోయిన తర్వాత ఇక రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని ఉంటుంది. ఇక్కడికి వస్తే మీకు గ్రూప్ సి క్యాండిడేట్ కానిస్టేబుల్ జీడీ అండర్ స్పోర్ట్స్ కోట 2025 అని వస్తుంది. అప్లై అనాలి. అప్లై అంటే పోస్ట్ అనమాట. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా దేంట్లో అయితే మీ గేమ్స్ ఉన్నాయో అక్కడ ఇందాక మనం చెప్పిన వాటిల్లో ఏ గేమ్స్లో అయితే మీకు ఇవి ఉన్నాయో అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ అథ్లెటిక్సా ఏంటి అనేది, యోగానా ఏంటి, అవి ఉన్న వాటిల్లో మీకు ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ని బట్టి మీరు ఆ యొక్క స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ని బట్టి ఆ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అందుకోసం మీ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్కి ఆ యొక్క డిసిప్లిన్ గేమ్ని బట్టి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లస్ కిందకు వచ్చేస్తే కనుక ఇక్కడ కాంపిటీషన్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఒలింపిక్స్ గేమ్సా, వరల్డ్ ఛాంపియన్షిప్సా, ఇంకా ఏషియన్ గేమ్సా, యూత్ ఒలింపికా, ఇంకా కూడాను యూత్ జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్, అలాగే ఎస్ఐఎఫ్ గేమ్సా, నేషనల్ గేమ్, సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఇండివిజువల్ మెడల్, యూత్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఇండివిజువల్ మెడల్, నేషనల్ గేమ్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ టీమ్ మెడల్ ఇన్ ఇండివిజువల్ స్పోర్ట్స్, యూత్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ టీమ్ ఇన్ మెడల్ ఇన్ ఇండివిజువల్ స్పోర్ట్స్, ఏదైతే అదనమాట సెలెక్ట్ అయితే చేసుకో. మీరు దేంట్లో అయితే పార్టిసిపేట్ చేశారు కాంపిటీషన్లో, ఇంకా మీరు గోల్డ్ మెడలా, ఓన్లీ పార్టిసిపేషనా, కాకపోతే సిల్వరా ఏంటని. అలాగే సర్టిఫికేట్ ఇష్యూ అనమాట. ఎవరైతే ఆ యొక్క కాంపిటేటివ్ అథారిటీ ఉంటారు కదా, ఆ యొక్క సెక్రటరీ నుంచి తీసుకున్నటువంటి ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. దాని మీద స్టాంపును స్థాయిని కూడా ఉండాలన్నమాట. అది మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతుంది. దాని మీద డేట్ ఉంటుంది. ఆ డేట్ అయితే మీరు 2023 నవంబర్ నుంచి 2025 నవంబర్ మధ్య ఆ పార్టిసిపేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు. మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదనమాట. సో మీరు కింద అయితే ఇచ్చారు నోటిఫికేషన్లో, మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి 4/11/2023, 4/11/2025 దీని మధ్య ఉన్నటువంటి స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడైతే అకాడమిక్ అనమాట 10th క్లాస్ ఎస్ అయితే పెట్టాలి. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ ఆల్రెడీ మనం ఇచ్చేసాము. దీనికి సంబంధించి 170 సెంటీమీటర్స్ ఇప్పుడు చెప్పాము ఆల్రెడీ. ఫ్రెండ్స్ ఇక్కడ ఫామ్ 1 కానీ 2 కానీ మీరు దేనికి సంబంధించింది అయితే అదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనం ఆ యొక్క ఫామ్స్ మనం అప్లోడ్ అయితే చేసాము. ఫామ్ 2 1 లేకపోతే ఎనెక్జర్ ఏవైతే అడిగింది అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత డేట్ వస్తుంది, ప్లేస్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట, చూసుకోవచ్చు. అలాగే సెంటర్ ప్రిఫరెన్స్ అనమాట, ఢిల్లీ ఒక్కటే వచ్చింది, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ సంవత్సరం ఫీజు అయితే పెంచారు. పోయిన సంవత్సరం 147 ఉంది, ఈ సంవత్సరం 159 రూపీస్ ఉంది. పే అయితే చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి, పే నౌ అనాలి, ఐ అగ్రీ అనాలి. ప్లస్ ఇక్కడ మనకి గేట్వే ఓపెన్ అవుతుంది అనమాట. కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, యూపీ అన్నీ వచ్చాయి. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఫీజు అనేది 159 రూపీస్ అనమాట. ఎవరికంటే మేల్ క్యాండిడేట్స్లో జనరల్ యూఆర్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళకి లేదనమాట. ఫీజు ఎగ్జామ్టెడ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉన్నది.